హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే లక్నో, కేకేఆర్, గుజరాత్ ఈ మూడు టీమ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీమిండియా మాజీ ప్లేయర్, ఎన్సీఎస్ చైర్మన్ అయిన వివిఎస్ లక్ష్మణ్ మళ్ళీ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. అది కూడా లక్నో టీం కోచింగ్ స్టాఫ్ లో మెంటర్ గా అయితే రానున్నాడు. ఆల్రెడీ లక్నో టీం మేనేజ్మెంట్ అయితే వివిఎస్ లక్ష్మణ్ తో అయితే సంప్రదించినట్లుగా అయితే సమాచారం. మరి లక్ష్మణ్ అయితే గతంలో ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ టీం కి అయితే మెంటర్ గా అయితే చేశాడు. ఆ టైంలో ఎస్ఆర్ఎస్ టీం అయితే చాలా మంచి ఫలితాలు అయితే నమోదు చేసేది. వివిఎస్ లక్ష్మణ్ టెన్యూర్ లో అయితే ఎస్ఆర్ఎస్ టీం అయితే వరుసగా ప్లే ఆఫ్స్ కి అయితే చేరుకుంటూ ఉండేది. అలాగే 2016 ఇయర్ లో ఛాంపియన్ గా కూడా నిలిచింది. మరోసారి 2018 లో రన్నర్ అప్ గాను. ఆ తర్వాత లక్ష్మణ్ ఒకసారి ఎస్ఆర్ఎస్ టీంని వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఆ తర్వాత వరుసగా 3 ఏళ్ల పాటు ఎస్ఆర్ఎస్ టీం అయితే పేలవమైన ప్రదర్శన అయితే చేసింది. లక్ష్మణ్ ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్నన్ని రోజులు కూడా ఆ టీం అయితే మాత్రం ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలో అయితే కనిపించింది. మరి అలాంటి ఫలితాలనే ఇప్పుడు లక్నో టీంకి కూడా లక్ష్మణ్ అందిస్తాడని లక్నో టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. మరి లాస్ట్ సీజన్లో జస్టిన్ లంగర్ని హెడ్ కోచ్గా తెచ్చిన తర్వాత ఆ టీం ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై కాలేదు. మళ్ళీ లక్ష్మణ్ రావడం వల్ల, ఇండియన్ కోచ్ రావడం వల్ల మళ్ళీ టీంలో ఇండియన్ కోర్ ప్లేయర్స్ స్ట్రెంత్ని పెంచి మళ్ళీ టీంకి ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని యాడ్ చేసి మంచి ఫలితాలు ఇస్తాడని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. మరి ఆ విధమైన ఎబిలిటీ కూడా లక్ష్మణ్లో అయితే ఉంది. మరి ఎన్సీఏ చైర్మన్గా తను ఉండటం వల్ల దేశవాళీ ప్లేయర్స్ అందరి మీద కూడా మంచి గ్రిప్ అయితే తనకుంది. ఏ ప్లేయర్ని తీసుకుంటే టీంకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, దేశంలో ఎక్కడ మంచి టాలెంట్ పూల్ ఉంది అనే దాని మీద లక్ష్మణ్కి మంచి అవగాహన ఉంది. కాబట్టి ఒకప్పుడు గంభీర్ తరహా ఎల్ఎస్జీ టీంకి అయితే నెక్స్ట్ సీజన్లో లక్ష్మణ్ వస్తే ఆక్షన్ టేబుల్ మీద తను తీసుకునే నిర్ణయాలు అనేవి తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ఎల్ఎస్జీ టీం అయితే అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి. ఎన్సీఏ చైర్మన్గా వివిఎస్ లక్ష్మణ్ పదవీ కాలం అయితే త్వరలో అయితే ముగియబోతుంది. మరి బీసీసీఐ అయితే ఎక్స్టెన్షన్ ఇస్తానన్నది, కానీ లక్ష్మణ్ మరొకసారి అయితే ఎన్సీఏ చైర్మన్గా ఉండటానికైతే తను ఇష్టపడలేదు. సో మళ్ళీ మరొకసారి అయితే కోచింగ్ స్టాఫ్లో భాగంగా ఉండాలని లక్ష్మణ్ నిర్ణయించుకోవడం అయితే జరిగింది. దీంతో ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ అయితే లక్ష్మణ్ అయితే సంప్రదించింది. సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే కేకేఆర్ టీం నుంచి లాస్ట్ సీజన్లో ఆ టీం కోచింగ్ స్టాఫ్లో భాగంగా ఉండి ఆ టీంని ఛాంపియన్గా నిలిపిన కోచెస్ అందరూ కూడా ఈ సీజన్లో అయితే టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భాగంగా అవ్వడంతో కేకేఆర్ టీంకి అయితే మాత్రం ఒక పెద్ద సెట్ బ్యాక్ అయితే ఎదురయ్యింది. మరి ఈ సక్సెస్ఫుల్ కోచింగ్ స్టాఫ్ మిస్ అవ్వడం వల్ల కేకేఆర్ టీంకి జరగబోయే నష్టాలు అయితే మాత్రం చాలా అయితే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అభిషేక్ నాయర్ మిస్ అవ్వడం వల్ల కేకేఆర్ టీం ఏ విధంగా నష్టపోతుంది అనేది చూద్దాం. ఫార్మర్ ఇండియన్ ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ అయితే కేకేఆర్ టీంకి అయితే బ్యాటింగ్ కోచ్గా అయితే ఉండేవాడు. ముఖ్యంగా డొమెస్టిక్ లెవెల్ ప్లేయర్స్తోను, లోకల్ ప్లేయర్స్తోను అభిషేక్ నాయర్ అయితే చాలా క్లోజ్గా అయితే వర్క్ చేశాడు. లోకల్ ప్లేయర్స్ అందరి గురించి కూడా అభిషేక్ నాయర్కి అయితే చాలా బాగా తెలుసు. కేకేఆర్ టీం ఓవర్ ఆఫ్ ఇయర్స్ సక్సెస్లోను ఆ టీంని స్ట్రెంథెన్ చేయడంలోనూ కీ రోల్ అయితే పోషించాడు. ముఖ్యంగా దేశంలో జరిగే న్యూట్రల్ టోర్నమెంట్స్లో యంగ్స్టర్స్ అందరినీ గుర్తించి అభిషేక్ నాయర్ అయితే టీంలోకి అయితే తీసుకునేవాడు. మరి అందులో భాగంగా ఈ సీజన్లో కేకేఆర్ టీంకి టాప్ ఆర్డర్లో అద్భుతంగా ఆడిన అంగ్రిస్ రఘువంశీ, గతంలో వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ని అయితే కేకేఆర్ టీంకి అయితే తనే పరిచయం అయితే చేశాడు. దినేష్ కార్తిక్, రోహిత్ శర్మతో కూడా తను పర్సనల్గా అయితే వర్క్ అయితే చేశాడు. ముఖ్యంగా లోకల్ టాలెంట్ని గుర్తించి స్కౌటింగ్ ప్రాసెస్లో కేకేఆర్ టీంకి అయితే పివటల్ రోల్ని అయితే పోషించేవాడు. ముఖ్యంగా కేకేఆర్ టీంకి డ్రెస్సింగ్ రూమ్లోను, కోచింగ్ స్టాఫ్లోను ఒక మోటివేషనల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అభిషేక్ నాయరే. తనైతే మాత్రం చాలా మంచి బ్రిలియంట్ కోచ్ అనే చెప్పాలి. ప్లేయర్స్ అందరికి కూడా తను మంచి మోటివేషన్ అయితే ఇస్తూ ఉండేవాడు. ముఖ్యంగా టీం ఓడిపోయిన సందర్భాల్లో, అలాగే కొంచెం కష్టమైన ఫేజ్లో టీం ఉండేటప్పుడు ప్లేయర్స్లో ధైర్యాన్ని నింపి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అనేది మంచి ప్లెజెంట్గా ఉండటంలో అభిషేక్ నాయర్ది అయితే మాత్రం కీలక పాత్ర అయితే పోషించేవాడు. ఇదే విషయాన్ని గతంలో అయితే వరుణ్ చక్రవర్తి కూడా చెప్పడం అయితే జరిగింది. అభిషేక్ నాయర్ మిస్ అవ్వడం వల్ల కేకేఆర్ టీంకి జరిగే థర్డ్ మెయిన్ లాస్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి లోకల్ ప్లేయర్స్కి మధ్య గ్యాప్ లేకుండా
ఒక బ్రిడ్జ్లో అయితే అభిషేక్ నాయర్ అయితే ఉండేవాడు. టీంలో ఉండే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని, డొమెస్టిక్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి గైడెన్స్ అనేది తీసుకోవాలి అనే దాని విషయంలో మాత్రం అభిషేక్ నాయర్ అయితే ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి, డొమెస్టిక్ ప్లేయర్స్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒకరి ఆలోచనలు మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేలా తనైతే వర్క్ చేసేవాడు. టీంలోకి వచ్చే న్యూ కామర్స్, కొత్త ప్లేయర్స్కి మంచి ఎన్విరాన్మెంట్ టీంలో ఉండేటట్లుగా అయితే అభిషేక్ నాయర్ అయితే చూసుకునేవాడు. అభిషేక్ నాయర్ వెళ్ళిపోవడం మాత్రం కేకేఆర్ టీంకి పెద్ద దెబ్బే. మరి తను నిర్వహించే రోల్స్ని నెక్స్ట్ సీజన్లో ఏ ప్లేయర్ వచ్చి నిర్వహిస్తాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. లాస్ట్ అప్డేట్, టీమిండియా స్టార్ బౌలర్ అయిన మొహమ్మద్ షమి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అయితే పాల్గొన్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ శుభాంకర్ మిశ్రాతో జరిగిన పోడ్కాస్ట్లో తను పాల్గొని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలతో పాటు సమ్ ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకోవడంతో పాటు కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అందులో ఫస్ట్ది, మరి తను సానియా మీర్జాని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వచ్చే వార్తలపై స్పందించడం అయితే జరిగింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా షోయబ్ మాలిక్తో తన 15 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశాక, అలాగే మొహమ్మద్ షమి తన భార్య అయిన హసిన్ జహాన్తో డైవర్స్ తీసుకున్నాక సానియా మీర్జా, మొహమ్మద్ షమి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అయితే సోషల్ మీడియాలో తెగ వార్తలు అయితే చక్కెర్లు కొట్టాయి. మరి ఇవన్నీ పూర్తిగా రూమర్స్ అని మొహమ్మద్ షమి అయితే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. టీమిండియా T20 ప్రపంచ కప్లో విశ్వ విజేత అయ్యాక చాలామంది పాకిస్తాన్ ప్లేయర్స్కి అయితే మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే హింజముల్ హక్ అయితే మాత్రం హర్షదీప్ సింగ్ బౌలింగ్ మీద అప్పట్లో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో బాల్ని రివర్స్ స్వింగ్ చేయడం ఏంటి, వెస్టిండీస్ పిచ్ల మీద అసలు బాల్ స్వింగే అవ్వదని, టీమిండియా ఆ బాల్లో కొన్ని పరికరాలు అమర్చింది, బాల్లో స్ప్రింగులు పెట్టింది, బాల్ ట్యాంపరింగ్ చేస్తాడని ఇలా నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం అయితే జరిగింది. మరి దీనిపై అయితే మాత్రం మొహమ్మద్ షమి ఘాటుగా అయితే స్పందించాడు. పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ ఎప్పుడు మా మీద విషం గక్కుతూనే ఉంటారని, వాళ్ళు ఈ జన్మకి ఎప్పుడు మారని, టీమిండియా కూడా గ్రౌండ్లో ఎంపైర్సే బాల్స్ ఇస్తారు కానీ టీమిండియా దాన్ని స్పెషల్గా ఆ బాల్ను తయారు చేసి వచ్చి బౌలింగ్ చేయదని, అలాగే మీకు ఆ బాల్ మీద అంత డౌట్ ఉంటే గ్రౌండ్లోనే ఆ బాల్ని అయితే 2 ముక్కలుగా చేసి చూపిస్తా, మేము అందులో ఏ పరికరాలను పెట్టామో మీరు నిరూపించాలని ఒక సవాల్ అయితే విసిరాడు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం మానేసి క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని మొహమ్మద్ షమి అయితే సురకలు అంటించడం అయితే జరిగింది. అలాగే తనకి హార్దిక్ పాండ్యాతో జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని అయితే మాత్రం షేర్ చేసుకోవడం అయితే జరిగింది. 2022 IPL సీజన్లో గుజరాత్ టీంకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా చేస్తుండేటప్పుడు ఒకానొక మ్యాచ్ సందర్భంగా మొహమ్మద్ షమి థర్డ్ మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తుండేటప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో తను క్యాచ్ను వదిలేయడంతో ఆ టైంలో మొహమ్మద్ షమిపై అయితే హార్దిక్ పాండ్యా తీవ్రమైన అసహనంతో గట్టిగా అయితే అరిచాడంట. కనీసం సీనియర్ ప్లేయర్ అని చూడకుండా ఆ టైంలో హార్దిక్ పాండ్యా అలా వ్యవహరించడం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించిందని మొహమ్మద్ షమి అయితే చెప్పడం జరిగింది. తను హార్దిక్ పాండ్యాతో కలిసి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కలిసి క్రికెట్ ఆడానని, ఇద్దరం మంచి స్నేహితులమే, కానీ మనం గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు మనల్ని దేశంలో చాలామంది చూస్తూ ఉంటారు, మనల్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. మనం గ్రౌండ్లో ఉండేటప్పుడు మన భావోద్వేగాలన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచుకుంటూ ఒక కెప్టెన్ ప్లేయర్స్ని బ్యాక్ చేస్తూ ఉండాలని తన అభిప్రాయాన్ని అయితే చెప్పాడు. నెక్స్ట్, అప్పట్లో 2019లో వరల్డ్ కప్ స్క్వేర్లో మొహమ్మద్ షమి ఉన్న ఆ వరల్డ్ కప్లో కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే ఆడడానికి అయితే అప్పుడు అవకాశం అయితే కల్పించారు. ఆ 3 మ్యాచ్ల్లో మొహమ్మద్ షమి 13 వికెట్లు అయితే తీశాడు. మరి ఇంత గొప్పగా ప్రదర్శన చేసిన మరి అప్పట్లో టీమిండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి నేను బాగా ఆడుతున్నా ఆ వరల్డ్ కప్లో తనకి ఛాన్సెస్ అనేవి ఇవ్వలేదని మరి తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ప్రపంచ కప్పుల్లో టీమిండియా నుంచి అత్యధిక వికెట్లు తీసింది మొహమ్మద్ షమియే. మొత్తం 55 వికెట్లు అయితే తీశాడు. గత 3 ప్రపంచ కప్పుల్లో మొహమ్మద్ షమి ఆడింది కేవలం 18 మ్యాచ్లు మాత్రమే. మొహమ్మద్ షమి ఆడిన ఈ 18 మ్యాచ్ల్లో టీమిండియా అయితే 15 మ్యాచ్లు అయితే గెలిచింది. ఈ 2023 ODI వరల్డ్ కప్లో కూడా మొహమ్మద్ షమి అయితే అద్భుతమైన బౌలింగ్ అయితే వేశాడు. రాబోయే IPL సీజన్లో GT టీం అయితే తనని రిటైన్ చేసుకోకపోయినా పర్వాలేదు, మరి ఇప్పటివరకు IPLలో తన్ని ఏ ఒక్క టీం కూడా రిటైన్ చేసుకోలేదని
నేను ఢిల్లీ టీం తరపున ఆడేటప్పుడు తనని ఢిల్లీ టీం కూడా రిటైన్ చేసుకోలేదు. అలాగే పంజాబ్ తరపున తను ఆడి 60 వికెట్లు తీసిన తర్వాత కూడా పంజాబ్ టీం అయితే తనని రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు గుజరాత్ చేసుకోకపోయినా వచ్చే సీజన్లో తను ఏ టీంకి వెళితే ఆ టీం తరపున తను మరి తన 100% బెస్ట్ ఇస్తానని చెప్పడం అయితే జరిగింది. అలాగే రిటైర్మెంట్ మీద కూడా మహమ్మద్ షమి అయితే స్పందించడం అయితే జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా లాంటి ప్లేయర్స్ T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చారు. మరి మీరు ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తారనే ప్రశ్నకి అయితే నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలనే విషయంలో నేను గతంలో ధోనీని అడిగేటప్పుడు తను ఇచ్చిన అడ్వైజ్ ప్రకారం నాకు ఆట బోర్ కొట్టినప్పుడు గ్రౌండ్లో నేను బ్యాట్స్మెన్కి ఎక్కువ పరుగులు ఇచ్చేసినప్పుడు మరి ఇంకా నేను ఈ క్రికెట్కి పనికి రాను అనుకునే సందర్భంలో ఎటువంటి అడావిడి లేకుండా జస్ట్ ఒకే ఒక్క ట్వీట్తో తన కెరియర్కి అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తానని మహమ్మద్ షమి అయితే చెప్పడం జరిగింది. మరి ఇవి ఫ్రెండ్స్ IPL లేటెస్ట్ అప్డేట్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో IPL పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.